ఈ ఫెస్టివల్స్ కోసం నేను మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే మనకు మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి. నేను ఏమేం ప్రొడక్ట్స్ తీసుకున్నానో అలాగే వాటి ప్రైజెస్ ఎంత పడ్డాయో మీరు చూడాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా ఈ పార్సల్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసేద్దామండి. ఇందులో ఉన్న ఒక ప్రొడక్ట్ మాత్రం నాకు భలే నచ్చింది, చాలా బాగుందన్నమాట. ఆ ప్రొడక్ట్ ఏంటో మీరే గెస్ చేయండి. మరి ఈ పార్సల్స్ అయితే ఒక్కొక్కటి ఓపెన్ చేసేద్దాము. ఈ ఫస్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇంత పెద్ద పార్సల్ నాకు జస్ట్ 185 రూపీస్ లోనే వచ్చేసిందండి. కానీ ఇప్పుడు ఇదే ప్రొడక్ట్ మీషోలో సేల్ అయితే జరుగుతుంది కాబట్టి మనకు చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తుంది. ఈసారి వచ్చిన పార్సల్స్ అన్ని కూడా మనకు చాలా నీట్ గా ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా బబుల్ ర్యాప్ తో అయితే ర్యాప్ చేసి ఇచ్చారండి. ఇంతకీ నేను ఇందులో వినాయకుడిది క్యాండిల్ హోల్డర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ షో పీస్ మనకు టోటల్ గా మొత్తము ఐరన్ తోనే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్ లో ఒక కప్ లాంటిది ఇచ్చారు. ఇందులో అయితే క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు. ఇదైతే మనకు విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ అలాగే హైట్ వచ్చేసి 11 ఇంచెస్ వరకు ఉందండి. ఈ వినాయకుడు థీమ్ తో ఉన్న క్యాండిల్ హోల్డర్ అయితే జస్ట్ 180 రూపీస్ లోనే వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఎవరైనా పర్చేస్ చేయొచ్చు. దీని బ్యాక్ సైడ్ కూడా మనకు చాలా నీట్ ఫినిషింగ్ తో అయితే వచ్చిందండి. టోటల్ గా దీని క్వాలిటీ అయితే బాగుంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఈ ప్రోడక్ట్ అయితే నాకు జస్ట్ 160 రూపీస్ లోనే వచ్చేసింది. ఇందులో వచ్చేసి నేను ఇంట్లో ధూపం వేసుకోవడానికి ఒక ధూప్ హోల్డర్ అయితే ఆర్డర్ చేశాను. ఇంట్లో ధూపం వేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. అలాగే చిన్న పిల్లలకి కూడా తలస్నానం చేపించినప్పుడు తలకి ధూపం అయితే వేస్తారు కదా, అలాంటప్పుడు ఇలాంటి ధూప్ హోల్డర్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీని హ్యాండిల్ వచ్చేసి మనకు రిమూవ్ చేసి పంపించారు. దీన్ని మనము ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. దీని క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. దీని క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్ గా ఉంది. కానీ దీంట్లో ఒక మైనస్ అయితే ఉందండి. ఇందులో ధూపం వేసినప్పుడు ఆ హీట్ కి ఇందులో ఉన్న పెయింట్ మొత్తం మెల్ట్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. నేను దీన్ని ఒకసారి వాడిన తర్వాత కూడా దీని రివ్యూ అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. కానీ ఇదైతే చాలా క్యూట్ గా ఉంది. దీనిపైన క్యాప్ మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా క్లోజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చాలా హెవీగా కూడా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా ఈ ప్రొడక్ట్ ని ట్రై చేయండి. ఇక నెక్స్ట్ పార్సల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఈ పార్సల్ అయితే మా పిల్లల కోసం అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని నార్మల్ గా ఎలా యూస్ చేస్తారంటే ఇంట్లో మంచి స్మెల్ రావడానికి అలాగే పూజ స్మెల్ రావడానికి దీన్ని యూస్ చేస్తారు. కానీ నేనైతే పిల్లల కోసం అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి నేను ఎలక్ట్రికల్ కాపూర్ హోల్డర్ అయితే తీసుకున్నాను. ఇది మనకు ఆల్ అవుట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. కాకపోతే ఇందులో మనము పైన ప్లేట్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ప్లేట్ లో మనము కర్పూరం అయితే వేసుకోవాలి. ఇలా కర్పూరం వేసుకుని మనం ఆల్ అవుట్స్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా పవర్ సాకెట్ లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తే మనకు కర్పూరం అనేది మెల్లమెల్లగా మెల్ట్ అవుతూ ఉంటుందండి. అలా మన ఇంటి నిండా కర్పూరం వాసన అయితే ఉంటుంది. పిల్లలకి జలుబులు దగ్గులు ఏమన్నా ఉంటే ఈ స్మెల్ వాళ్ళు పీల్చినప్పుడు వాళ్ళకి కొంచెం రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇది నాకు 168 రూపీస్ లోనే వచ్చేసిందండి. ఇక నెక్స్ట్ పార్సల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూపించే పార్సల్ వచ్చేసి మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడటానికి చాలా చిన్నగా ఉన్నా కూడా మనకు చాలా వర్క్ అవుతుందండి. మనం నార్మల్ గా ఇళ్ళ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయినా ఏదైనా పూజలు ఉన్నప్పుడు అయినా మనం కొబ్బరికాయ కొట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కొబ్బరికాయని అన్ని చోట్ల కొట్టాలంటే కొంచెం వీలు కాకపోవచ్చు. అలాంటప్పుడు ఈ ప్లేట్ ని గనక మనం యూజ్ చేసామంటే ఎక్కడైనా కూడా ఇబ్బంది లేకుండా మనం సింపుల్ గా కొబ్బరికాయని కొట్టొచ్చు. ఇంట్లో కొబ్బరికాయలు కొట్టాలంటే బండలు ఎక్కడ పగిలిపోతాయా అని ఆలోచిస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇది మంచి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్లేట్ లో వచ్చిన రాడ్ కూడా మనకు చాలా షార్ప్ గా ఉందండి. దీన్ని నేను ఆర్డర్ చేసేటప్పుడు జస్ట్ ప్లేట్ మాత్రమే వస్తుంది అనుకున్నాను. ప్లేట్ మాత్రమే వస్తే మనకు బండలు పగిలిపోతాయి కదా అని చెప్పి ఆలోచించాను. కానీ దీని బ్యాక్ సైడ్ మనకు ఇలా రబ్బర్ ఇచ్చారు. అలాగే వెయిట్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా మనకు ఇలా హెవీగా ప్లేట్ అయితే ఇచ్చారనమాట. మనం దీనిపైన కొబ్బరికాయ కొట్టినా కూడా మనకు కింద బండలు అనేవి ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వవండి. ఇది నాకు జస్ట్ 115 రూపీస్ లోనే వచ్చేసింది. ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ పార్సల్ కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఈ పార్సల్ లో వచ్చేసి నేను క్యూట్ గా ఉండే క్యాండిల్ హోల్డర్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఈ క్యాండిల్ హోల్డర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. అలాగే చాలా తక్కువ ప్రైస్ లో కూడా వచ్చేసాయి. చూస్తున్నారు కదండి, ఈ బటర్ఫ్లై థీమ్ తో ఉండి మనకి ఇలా పైన చైన్ అయితే వచ్చిందనమాట. ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మనము దీంట్లో క్యాండిల్ అయితే పెట్టేసి మనం హ్యాంగ్ చేసుకుంటే చాలా నీట్ గా కనిపిస్తాయి.
దగ్గరలోనే దీపావళి కూడా వస్తుంది కాబట్టి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. చాలా క్యూట్ గా ఉన్నాయి. కానీ ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే దీనికి వేసిన పెయింట్ మొత్తం మనకు చేతికి అంటుతూ ఉంది. ఫ్యూచర్ లో పెయింట్ పోవచ్చేమో అనిపిస్తుందండి. ఇవి 4 కలిపి నాకు జస్ట్ 176 రూపీస్ లోనే వచ్చేసాయి. ఇప్పుడైతే కొంచెం కాస్ట్ అయితే తగ్గుందండి. ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. దీపావళికి చాలా మంది ఇంటి ముందు దీపాలు పెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి హ్యాంగింగ్స్ ని ఈసారి ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ చూడటానికి చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా క్యూట్ గా ఉన్నాయండి. ఇంటి ముందు పెట్టారంటే లుకింగ్ అనేది చాలా బాగుంటాయి. అలాగే మనకి ఇంట్లో కరెంటు పోయినప్పుడు కూడా క్యాండిల్ వెలిగించుకొని సేఫ్ గా ఉన్న ప్లేస్ లో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎవరైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. ఇక నెక్స్ట్ పార్సల్ కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఈ పార్సల్ లో వచ్చేసి నేను జర్నీకి యూజ్ అయ్యే విధంగా కొన్ని డిస్పోజల్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. మనం జర్నీస్ చేసేటప్పుడు ఏదైనా ఫుడ్ క్యారీ చేయాలన్నప్పుడు కానీ, అలాగే మన పండగలకి అలాంటప్పుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా కూడా మనకి ఇలాంటి కప్స్ బాగా యూజ్ అవుతాయి. ఇందులో మనకు చాలా డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయండి. నేనైతే 650 ml వరకు ఒక మనిషికి అయితే సరిపోతుందన్నమాట. దీన్ని మీరు తిరిగి యూస్ కూడా చేసుకోవచ్చు. వీటి క్యాప్స్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయండి. ఎవరన్నా పెట్టినా కూడా మనకు లీక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 230 రూపీస్ అయితే పడిందండి. ఇవన్నీ కూడా నాకు ఎన్ని వచ్చాయంటే టోటల్ గా మొత్తం వచ్చేసి 15 బాక్సెస్ అయితే వచ్చాయి. నాకు చాలా వర్త్ అనిపించిందండి. ఇలాంటి బ్లాక్ కలర్ లోనే కాకపోయినా మనకు డిఫరెంట్ కలర్స్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలన్నా కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. స్పెషల్ గా జర్నీస్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇవి ఒకసారి అన్ని ప్రొడక్ట్స్ ని చెక్ చేసేయండి. అలాగే ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ కావాలంటే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మీరు కామెంట్ చేసిన ప్రొడక్ట్ అయితే నేను రివ్యూ ఇస్తాను. ఇంకా మంచి కలెక్షన్స్ అయితే మన ఛానల్ లో ఉంటాయండి. మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇంకొన్ని స్మాల్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి.